ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లోని చిన్న గ్రామం వనమాలిపల్లిలో రాము అనే రైతు ఉండేవాడు. ఆ గ్రామంలో ఎక్కువగా పండేది వరి, పత్తి పంటలే. కానీ రాముకి ఒక చిన్న కోరిక ఉండేది. అందరూ మర్చిపోయిన పాత పంట అయిన ఉలవలను మళ్ళీ గ్రామానికి గుర్తు చేయాలని. గ్రామస్తులు నవ్వుతూ, రాము, ఈ రోజుల్లో ఉలవలు ఎవరు తింటారు, ఇది పిజ్జా బర్గర్ కాలం అని అన్నారు. కానీ రాము ఆగలేదు. ఒకరోజు అతనికి తన తాతగారి మాటలు గుర్తొచ్చాయి. కరువు కాలంలో గ్రామాన్ని కాపాడింది ఉలవలే అని ఆయన చెప్పేవారు. ఆ సంవత్సరం వర్షాలు తక్కువగా పడ్డాయి. పక్క పొలాల్లో పంటలు ఎండిపోయాయి. కానీ రాము పొలంలో ఉలవలు పుష్కలంగా పండాయి. అప్పుడు గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. రాము ఉలవలతో సూపు, సంకటి, చారు చేసి అందరికీ పెట్టాడు. పిల్లలకు, పెద్దలకు అవి చాలా నచ్చాయి. కొద్ది రోజుల్లోనే డాక్టర్ వారు వచ్చారు. ఉలవల్లో ప్రోటీన్, ఐరన్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలా ఉలవలు మళ్ళీ గ్రామంలో హీరో అయ్యాయి. రాము చిరునవ్వుతో అన్నాడు, పాతవి మరిచిపోవద్దు, వాటిలోనే మన భవిష్యత్తు ఉంటుంది. నీతి: చిన్నదిగా కనిపించిన ఉలవలు లాంటి సాధారణ విషయాలు కూడా గొప్ప మార్పు తీసుకురాగలవు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.